ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము ఈరోజు 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి, ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు, ఏ విషయాల్లో బాగుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మనకి నవరాత్రులు ఉన్నాయి కాబట్టి ఈ నవరాత్రుల్లో ఏ లగ్నం వారు అమ్మవారిని ఏ రకమైనటువంటి ప్రసాదాన్ని, ఏ రకమైనటువంటి పుష్పాలతో పూజిస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. అదేవిధంగా వీడియో ఎండింగ్ వరకు చూసుకున్నట్లయితే అమ్మవారిని నవరాత్రులు ఎలా కొలవాలనే విషయం కూడా నేను మీకు చెప్తాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకి వృషభ రాశిలో గురువు ఉన్నాడు, 10వ తేదీ నుంచి వక్రిస్తున్నాడు. ఈయన మిథునంలో కుజుడు, ఈ యొక్క కన్యారాశిలో రవి బుధ కేతువులు, చంద్ర శుక్రులు తులారాశిలో ఉంటే ఈ యొక్క చంద్రుడు ఈ వారం మొత్తం కూడా మనకేంటంటే మకరం వరకు సంచారం జరుగుతూ ఉంటుంది. వక్రించినటువంటి శని కుంభరాశిలో సంచరిస్తున్నాడు మరియు మేనంలో రాహు ఉన్నాడు. ఇది ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి. ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నం. మేషలగ్నం ఆరు మేషరాశి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ మీ లగ్నాధిపతి 3లో ఉన్నందుకు కాస్త రకరకాల ప్రాంతాలకు వెళ్ళడం అనేటువంటిది కనిపిస్తుంది. అదేవిధంగా మీరు ఈ మాసంలో, ఈ యొక్క వారంలో పొరపాటును కూడా అప్పు ఎవరికి ఇవ్వకండి దయచేసి. అలాగే 2లో ఉండేటువంటి గురువు వక్రిస్తున్నాడు మీకు 10వ తేదీ నుంచి. ఎప్పుడైతే వక్రిస్తున్నాడో ఇది కొంచెం రావాల్సిన డబ్బు వచ్చేలా చేస్తాడు. ఇక్కడ గతంలో ఏవైతే కొన్ని ఆగిపోయి అవి కాస్త కొంత మూమెంట్ అనేటువంటిది జరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఈ గురువు వక్రగతి అనేటువంటిది ఏమిటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం లగ్నం వైపు వస్తున్నందుకు గతంలో ఉన్నటువంటి చికాకులు తగ్గిస్తుంది. అలాగే ఎవరితోనైనా ఏదైనా అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు కానీ, ఏదైనా రాతకోతలు చేసేటప్పుడు కానీ 3వ అధిపతి అయినటువంటి బుధుడు కేతువుతో ఉన్నాడు కాబట్టి అగ్రిమెంట్స్ చూసుకొని చేయండి, తొందరపాటు పడి అగ్రిమెంట్స్ చేయకండి. అలాగే చతుర్థాధిపతి మీకు 7-8 తేదీల్లో కాస్త నీచ పొందుతున్నాడు కాబట్టి 7-8 తేదీల్లో ఏదైనా ప్రాపర్టీస్ కొనేటప్పుడు కానీ, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ, నీటి ప్రదేశాలు వెళ్ళేటప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా శుక్రుడు మీకు సప్తమంలో ఉన్నందుకు పర్టికులర్గా మీకు ఏంటంటే ఈ యొక్క మనకి 6 నుంచి 12వ తేదీల్లో 6వ తేదీ ప్రత్యేకంగా ఏంటంటే మీ జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం కానీ, లేనట్లయితే 6వ తేదీ వాహనం తీసుకోవడం కానీ, మీ యొక్క జీవిత భాగస్వామికి జాబ్ సంబంధించిన విషయంలో ప్రయత్నం చేసినట్లయితే సక్సెస్ అవ్వడము. సర్వసాధారణంగా మేషం వారికి సప్తమ స్థానంలో శుక్రుడు సంచారం జరుగుతుంది కాబట్టి శుక్రుడు ఉన్నప్పుడు ఏంటంటే సర్వసాధారణంగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సప్తమాధిపతి సప్తమంలో ఉన్నాడు కాబట్టి. అదేవిధంగా కాస్త ఇక్కడ గమనించుకున్నట్లయితే కాస్త ఈ జాబ్ సంబంధించిన విషయంలో సడన్ చేంజెస్ అనేవి చూపిస్తున్నాయి. ఎందుకు అంటే ఈ శని వక్రించి వెనక్కి వెళ్తున్నాడు. అది కాకుండా కుజుడి యొక్క దృష్టి దశమం మీద ఉందంటే శని దశమంలోకి వెళ్తున్నాడు, కుజుడి దృష్టి కూడా దశమం మీద ఉంది. అప్పుడు ఏంటి, ఈ జాబ్ సంబంధించిన విషయంలో స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇది మీరు గమనించాలి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా జాబ్స్ ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇప్పుడు మీకు నవరాత్రుల్లో మీరు ఏం చేయాలి, మేషం వారు చూసుకున్నట్లయితే బిల్వపత్రానికి చక్కగా మీరు చందనం రాసి, ఆ బిల్వపత్రానికి చందనం రాసి అమ్మవారి నామాలతోని శివనామములు మరియు అమ్మవారి నామాలు కలిపి కూడా చేసుకోవచ్చు. కాబట్టి అలా కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. మరియు మీరు సూర్యభగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని నమః అనే నామస్మరణ చేయండి. ఇలా కనుక చేసినట్లయితే బాగుంటుంది. మరియు మీరు నిత్యం ఆరాధించాల్సిన దేవతా స్వరూపం కూడా సూర్యభగవాను ఆరాధించాలి. అలా చేయండి. లేదా విష్ణు సహస్రనామాలు వింటూ సూర్యభగవాను యొక్క ఆరాధన చేయండి. గణపతి నామం చదువుతూ కూడా, ఎందుకంటే మీ పంచమాధిపతి రవి బుధకేతువులతో ఉన్నాడు. అలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ లగ్నాధిపతి 6వ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల ఏమిటంటే మీకు 6 అనేటువంటిది అప్పుల స్థానంగా చెప్తారు కాబట్టి మీకు ఏదైనా సరే రుణము లభించాలి, లోన్స్ కోసం ట్రై చేస్తున్నానండి అని అనుకునేటువంటి వారికి లోన్స్ ఖచ్చితంగా లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీ ద్వితీయాధిపతి ధనస్థానంలో కుజుడున్నాడు, ధనాధిపతి వెళ్ళి కేతువుతో ఉన్నాడు కాబట్టి మీరు పొరపాటును కూడా ధనం ఎవరికి ఇవ్వకండి. ఇక్కడ మీరు ఇచ్చారంటే ఈ వారం అది ఇరుక్కుపోతుంది అనవసరంగా. అయ్యో అనవసరంగా ఎందుకు ఇచ్చాను అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా 7-8 తేదీలు మీరు ఏదైనా రాతకోతలు, కొన్ని అగ్రిమెంట్స్ రాసుకునే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
అందులోనే మరొకటి ఏంటంటే ఇక్కడ కాస్త ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కూడా ఈ యొక్క రవి పంచమ స్థానంలోకి వెళ్ళి సంతాన స్థానంలో ఉన్నాడు రవి వెళ్ళి. అండ్ అదేవిధంగా పంచమ స్థానం అనేటువంటి ఫ్రెండ్షిప్స్, షేర్ మార్కెట్స్, ఈ కారకత్వం. అది కాకుండా మనకి గ్రహణం అయిపోయిన 40 రోజుల వరకు మీరు మీ లగ్నం నుంచి పంచమ స్థానంలో గ్రహణం అయింది కాబట్టి సంతానం ప్రయత్నాలు చేసేటువంటి వారు, ప్రెగ్నెన్సీ లేడీస్, అదేవిధంగా కొంచెం షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లోనే కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అదేవిధంగా ఈ 7-8 తేదీలు మాత్రం ఎటువంటి పార్ట్నర్షిప్స్ మరియు అదేవిధంగా వివాహ జీవితం విషయంలో, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోండి. జాబ్ మాత్రమే కాకుండా అంటే జాబ్లో వేరే ప్రదేశానికి వెళ్ళి ప్రయత్నం చేయాలనేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాస్త గురువులతోని కొంత తెలియని చిన్న చిన్న ఘర్షణ వాతావరణము, మరియు తండ్రి గారితో తెలియని చిన్న ఘర్షణ వాతావరణం, తండ్రి గారికి కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉండడం అనేటువంటిది చూపిస్తుంది. కాకపోతే లాభస్థానంలో మీకు రాహు ఉన్నాడు కాబట్టి లాభరాహు ఎప్పుడు కూడా మీకు ప్రాపర్టీస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కానివ్వండి, మరియు అదేవిధంగా అంటే ఈ ఈ వృషభం వారికి చతుర్థాధిపతి ఎప్పుడైతే కేతువుతో ఉన్నాడో ఇక్కడ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చూసుకొని కొనుగోలు చేయాలి. అది వాహనం కావచ్చు, గృహం కావచ్చు, ఆభరణాలు కావచ్చు. ఎందుకంటే రవి ఆభరణాలకు కారకుడవుతాడు. కానీ అదే రాహు 11లో ఉన్నప్పుడు బిజినెస్ చేసేటువంటి విషయాలు, ఆన్లైన్లో చేసేటువంటి బిజినెస్లు అంటే అలా అని మీరు షేర్ మార్కెట్లు, క్రిప్టో కరెన్సీలు, ఇవి కాదు, జోదాలు లాంటివి కాదు. మీరు ఏదైనా చేసేటువంటి వ్యాపారాల్లో ఆన్లైన్లో ఏదైనా సేల్స్ చేస్తున్నారు, డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించిన ఏమైనా చేస్తున్నారు, లాభరాహు ఉన్నందుకు వాటిల్లో బాగా కలిసి వచ్చేలా జరుగుతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే బుధ, కేతు, రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అమ్మవారికి కుంకుమ, ముందుగా గణపతికి గరికతో ఆరాధన చేయండి. అమ్మవారికి ఎర్రచందనం రాసినటువంటి బిల్వపత్రాలతో మీరు ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క లగ్నంలో కుజుడుంటూ లగ్నాధిపతి చతుర్థంలో ఉన్నాడు. అంటే 6వ అధిపతి లగ్నంలో కుజుడు ఉన్నాడు. అంటే దీనివల్ల ఏమిటి, కొంచెం అప్పులకు సంబంధించిన వరకు ఇవ్వడము తీసుకోవడం వల్ల కొంత స్ట్రెస్, కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో కొంత స్ట్రెస్ ఉండడం. అలాగే 4వ స్థానంలో లగ్నాధిపతులు 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి విద్యార్థులు కొంచెం కాన్సన్ట్రేషన్ చేసేటువంటి విషయాల పట్ల కొంచెం కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంటారు. బికాజ్ ఆఫ్ విద్యాకారకుడైనటువంటి బుధుడు కేతుతో కలిశాడు. అండ్ 3వ అధిపతి కూడా అక్కడ ఉన్నాడు. అంటే 3, 4 అధిపతులు కలిసి 4లో ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు చదివేటువంటి విషయాల్లో కాస్త ఎక్కువ స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. కాకపోతే మీకు 2వ తేదీ ఎప్పుడైతే చంద్రుడు నీచబడుతున్నాడో 7, 8 తేదీలు కుటుంబ సభ్యులతోని ధన సంబంధించినటువంటి విషయాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు రావడము, ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచన ఇక్కడ చూపిస్తుంది. అదేవిధంగా 3వ అధిపతి కూడా వెళ్ళి 4లో ఉన్నందుకు మీరు అన్నదమ్ములతో కలిసి లేదా ఎవరితోనైనా పార్ట్నర్షిప్స్లో కలిసి ల్యాండ్స్ తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరు వ్యక్తుల మధ్యన ఒక ల్యాండ్ తీసుకుంటారు, దాని తర్వాత తగాదాలు వస్తుంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో ముఖ్యంగా మీరు సింగిల్గా కొనుక్కున్నా, మీరు పార్ట్నర్స్తో ఎవరితోనైనా కలిసి కొనుక్కున్నా, లేదా అన్నదమ్ములతో కొనుక్కున్నా కానీ ఈ యొక్క వారం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక వివాహ ప్రయత్నాలు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క గురువు ఎప్పుడైతే శుక్రరాశుల్లో ఉన్నాడో మరియు శుక్రుడు పంచమంలో ఎప్పుడైతే ఉన్నారో ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. గుర్తుపెట్టుకోండి. పంచమ శుక్రుడు ఎవరైతే ఉన్నారో ఈ ఫలితాలను ఇస్తున్నాడు. ఇక్కడ పంచమాధిపతి పంచమంలో ఉండడము, సప్తమాధిపతి శుక్రరాశుల్లో ఉండడం, ఇది ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి పూర్తి అనుకూలత. కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే ఈ లగ్నంలో ఉండి అష్టమాన్ని కుజుడు చూస్తూ గురువు శని వెనక్కి వచ్చి అష్టమం వైపు ఎప్పుడైతే వస్తున్నాడో మీరు పర్టికులర్గా వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాహన స్థానంలో రవిబుధ కేతువులు, లగ్నంలో కుజుడు, అష్టమ స్థానం మీదేమో కుజుడు దృష్టి శని వెనక్కి వస్తున్నాడు. కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా 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 జాగ్రత్త తీసుకోండి. అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. లేదా అగ్ని సంబంధించినవి, ఇంట్లో ఏదైనా పవర్ రిలేటెడ్ సంబంధించిన మనం రిపేర్ చేస్తూ ఉంటాం, అలాంటప్పుడు కొంచెం ఏదైనా షార్ట్ సర్క్యూట్స్ రావడం ఇట్లాంటివి చూపిస్తున్నాయి. అదేవిధంగా మీకు దశమరాహు అనేటువంటిది ఏంటంటే విదేశీ ధనయోగాల్ని, విదేశీ ఉద్యోగ యోగాల్ని ఇస్తున్నాడు. కాస్త ఇన్వెస్ట్మెంట్స్ ఖర్చులు ఎక్కువగా ఉంటుంటాయి. కాకపోతే 10వ తేదీకి ఎప్పుడైతే మీకు గురువు వక్రిస్తున్నాడో గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కొంత లాభసాటిగా మారతాయి మీకు గురువు వక్రగతి అనేటువంటి చూసుకున్నట్లయితే. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, మీకు పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఈ నవరాత్రుల్లో మీరు ఎంత అమ్మవారి ఆరాధన చేస్తారో మిథున లగ్నం వాళ్ళకి అంత చక్కటి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే శుక్రుడు పంచమంలో ఉండగా ఆరాధన చేయడం వేరు, గోచారంలో అంటే త్వరగా ఫలిస్తుంది. మీ యొక్క ఫలితం తొందరగా బాగా కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. అన్ని విధాలా మీకు బాగుంటుంది. అమ్మవారి స్తోత్ర పఠనం చేయండి, లలితా సహస్రనామాలు చేసుకోండి, తెల్లటి పుష్పాలతో అర్చించండి లేదా పాలతో అభిషేకం చేయండి అమ్మవారికి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీ యొక్క చంద్రుడు రాశ్యాధిపతి ముఖ్యంగా మీకు 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు
ఈ 4వ స్థానం నుంచి 7వ స్థానం వరకు ఆయన సంచారం జరుగుతుంది. 4వ స్థానంలో మొట్టమొదటిగా 6వ తేదీ ఉంటాడు కాబట్టి ఆ రోజు మీరు ఏదైనా వాహనము, గృహము, ఏదైనా ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా ఎడ్యుకేషన్స్ నేర్చుకోవడానికి, అందానికి సంబంధించినవి, బ్యూటీ రిలేటెడ్ సంబంధించినవి నేర్చుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క 4వ తేదీ, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది ఏంటంటే ఇక్కడ మీరు ముఖ్యంగా ఈ రెండవ అధిపతి అయినటువంటి రవి, ధనాధిపతి అయినటువంటి రవి బుధ కేతువులతో ఉన్నాడు కాబట్టి మీరు ధన విషయంలో మధ్యవర్తిత్వం, అందులో ముఖ్యంగా మీ యొక్క సిబ్లింగ్స్కి తెలిసినటువంటి ఫ్రెండ్స్, మీ సిబ్లింగ్ తరపు వాళ్ళకి మీరు ధనం ఇచ్చేటువంటి విషయంలో, అగ్రిమెంట్స్ రాసే విషయంలో చాలా కేర్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే 4వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి చాలా మంచి ఫలితం. అంటే కొత్త విద్యలు నేర్చుకోవడానికి కానీ, ప్రాపర్టీస్ కొనడానికి కానీ, ఏదైనా సరే ఈ చంద్రుడు పక్కన జరిగిపోయినా సరే ఈ విషయంలో చాలా బాగుంది. కాకపోతే 7, 8 తేదీలు షేర్ మార్కెటింగ్ చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ లగ్నాధిపతి అయినటువంటి రవి 5వ స్థానంలో చంద్రుడిలో నీచి పొందుతున్నాడు కాబట్టి సంతానం విషయంలోని, సంతానానికి సంబంధించిన నిర్ణయాల విషయంలోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎప్పుడైతే శని వక్రించి వెనక్కి వస్తూ 12వ స్థానంలో ఉండేటువంటి కుజుడు ఎప్పుడైతే సప్తమాన్ని చూస్తున్నాడో, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలోని, పార్ట్నర్స్ ఎంపిక చేసుకునే విషయంలోని, మరియు జీవిత భాగస్వామితో మీరు ప్రవర్తించేటువంటి విషయంలో అనవసరమైనటువంటి గొడవలు రావడము, రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వివాహము, పార్ట్నర్షిప్స్, లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ సప్తమం ఎప్పుడైతే అష్టమంలో ఉన్నటువంటి గ్రహం సప్తమంలోకి వస్తుందో ఈ ఫలితాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మీకు భాగ్యస్థానం రాహు ఉండడం మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం. ఈ పితృదేవతలకు చేసేటువంటి సమయం మీకని. కాకపోతే మీకు ఈ గురువు ఏదైతే 11లో ఉండేటువంటి గురువు వక్రిస్తున్నాడో, బిజినెస్ ఒకటే కాకుండా జాబ్ కూడా చేయడానికి, లేదా వేరే ప్రాంతాలకు వెళ్ళి జాబ్స్ చేయడానికి, ఎప్పటి నుంచో మీరు వెతుకుతున్నటువంటి జాబ్ సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ ఇప్పుడు రావడానికి చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే మీకు 12లో కుజుడు ఉన్నందుకు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా చూసుకొని చేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, ఈ సమయం కాదు. కానీ ఇక్కడ కట్టినటువంటి గృహం కొనుక్కోవడానికి చాలా బాగుంటుంది. ఖాళీ స్థలాలు వేరు, కట్టిన గృహం వేరు. చాలామంది చూడండి, ఖాళీ స్థలం ఉందండి, పలానా తీసేసుకున్నాను చూస్తే తర్వాత అది కబ్జాకు గురవుతుంది. కాబట్టి ఈ సమయంలో 12లో కుజుడు ఉన్నందుకు మీ తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో కానీ, మీరు ఏదైనా ఖాళీ ల్యాండ్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కట్టినటువంటి గృహం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఈ జాగ్రత్తలు తీసుకుని అన్ని విధాలా బాగుంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. కుంకుమతో అమ్మవారిని అర్చించండి. ఈ యొక్క మందార పువ్వులతో కూడా అమ్మవారిని అర్చించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నాధిపతి 2వ స్థానంలో బుధకేతువులతో కలిసి ఉన్నాడు. ఎప్పుడైతే బుధుడు కేతువు కలిసి 2వ స్థానంలో ఉన్నాడో, ఇది పర్టికులర్గా మీకు ఏదైనా ఒక పని, ఫైనాన్స్ సంబంధించిన విషయంలోని ఏదైనా ముందుకు కదులుదామంటే ఏదో తెలియని ఒక ఆటంకం ఆగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ధనాధిపతి ఎప్పుడైతే ధనస్థానంలో ఉన్నాడో, కాకపోతే కేతువుతో ఉన్నందుకు ఈ గ్రహణం కూడా మీకు 2వ స్థానంలో పట్టింది కాబట్టి సూర్యగ్రహణం కూడా 40 రోజుల పాటు ఫినాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే 3వ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు కొంతమంది పరిచయాలు అవ్వడం, అది ఆర్టిస్టులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, స్త్రీలు పరిచయం అవ్వడం కావచ్చు, లేకపోతే పురుషులకు కూడా స్త్రీ పరిచయం అవ్వడం కావచ్చు జరుగుతుంది ఇక్కడ. కాకపోతే మీరు ఎప్పుడైతే 7, 8 తేదీలో చంద్రుడు 4వ స్థానంలో నీచ పొందుతాడో ఆ సమయంలో మాత్రం విద్య, అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటువంటి విషయాల్లోని, జల సంబంధించినటువంటి ప్రయాణాలు చేసేటువంటి విషయాల్లోని మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక్కడ కొన్ని విషయాలు గొడవలా కాకుండా మీరు సాఫ్ట్గా మాట్లాడుకోవడం వల్ల చాలా విషయాలు మీకు క్లియర్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే, కొంతమంది సంతానానికి సంబంధించినటువంటి విషయంలో, సంతానానికి గతంలో ఏమైనా మనీ ఆగిపోయింది కొంతవరకు రావడం అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మీరు జాబ్ రీత్యా కావచ్చు, బిజినెస్ రీత్యా కావచ్చు, అనేక ప్రాంతాలకు వెళ్ళడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఈ 10వ తేదీ నుంచి ఎప్పుడైతే సింహలగ్నాది 10వ తేదీ నుంచి ఎప్పుడైతే గురువు వక్రిస్తున్నాడో, ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రాంతాలకు వెళ్ళడం అనేటువంటి చూపిస్తుంది. వేరే ప్రాంతానికి వెళ్ళడం ద్వారా కూడా జాబ్ వస్తుంది అనేటువంటి ఫలితం ఇక్కడ ఇస్తుంది. కాకపోతే మీరు ఇక్కడ శని ఎప్పుడైతే వక్రించున్నాడో కొంత వివాహ సంబంధించినటువంటి విషయంలో దగ్గర దాకా వచ్చి సంబంధాలు కొంచెం వెనక్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే మీకు ఈ శని వక్రించి 6వ స్థానాన్ని, కుజుడు కూడా 6వ స్థానాన్ని అష్టమ దృష్టితో చూస్తున్నాడో అనవసరమైనటువంటి శత్రుత్వాలు వస్తూ ఉంటాయి. కాబట్టి అనవసరమైనటువంటి శత్రుత్వాల జోలికి వెళ్ళకండి దయచేసి. అదేవిధంగా అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు ముఖ్యంగా 7, 8 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ వారంలో. మరియు టీచింగ్ జాబ్స్ కోసం, బ్యాంకింగ్ జాబ్స్ కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది.
అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా కాస్త జాగ్రత్తగా ఉంటూ, వివాదాస్పదమైనటువంటి ల్యాండ్స్ తీసుకునేటువంటి గ్రహస్థితి ప్రస్తుతం నడుస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మీ యొక్క పంచమాధిపతి ఎవరైతే గురువు ఉన్నాడో శుక్రరాశుల్లో ఉంటూ వక్రించాడు కాబట్టి ముఖ్యంగా మీరు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన మరియు పసుపు కుంకుమ, కొంతసేపు కుంకుమతో కొంతసేపు పసుపుతో లేదా గంధముతో, ముఖ్యంగా ఏంటంటే శాస్త్రంలో గంధము అరగబామి గంధంతో పూజ చేయాలట. దానివల్ల పుణ్యం వస్తుందని, ధూపం వేసినట్లయితే మనకి ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాల్లో పురాణాల్లో ఉంది కాబట్టి, అగ్ని పురాణం ఇట్లాంటి ఇత్యాది పురాణాల్లో ఉంది కాబట్టి ఈ యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. ఎందుకంటే మీరు ప్రత్యేకంగా మీరు చేసేటువంటి పూజలు అందరూ చేయాలి, మీరు మరింత ఎక్కువగా అమ్మవారికి సాంబ్రాణి ఇట్లాంటి పొగలు వేస్తూ ఉంటాం అమ్మవారికి, చక్కగా చేయండి. ఎందుకంటే అష్టమ రాహు ఉన్నటువంటి దోషం తొలగిపోతుంది. రాహువు కారకుడు, అలాగే అష్టమరాహు ఉన్నందుకు ఈ నవరాత్రుల్లో దుర్గానామాన్ని ఎక్కువగా జపించండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. కన్యాలగ్నము, కన్యారాశి, రాశిలోనే మీకు గ్రహణం పట్టింది మొన్న, అలాగే సూర్యగ్రహణం పట్టినందుకు ఒక 40 రోజుల పాటు నిర్ణయాలు ఏదో జరిగిపోతుందేమో, ఏదో అవమానపడతాం అనేటువంటి భ్రమలు కలిగిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉండి ఇండియాలో ఉండే వాళ్ళకి కాదు, విదేశాల్లో ఉండేటువంటి వారికి. ఇక్కడ ఉండే వాళ్ళకి చాలా స్వల్పమే ఉంటుంది దాని యొక్క ప్రభావం, అంతకంటే ఎక్కువ ఉండదు. కాకపోతే కాస్త 12వ అధిపతి రాశిలోకి రావడము, కేతువు లగ్నంలో ఉండడము, బుధుడు లగ్నంలో ఉండడం, అంటే రకరకాల ఐడియాస్ వస్తుంటాయి కానీ ఏది ఇంప్లిమెంట్ చేద్దామని ఆగుతూ ఉంటుంది. దీనికి ఏం చేయాలి అంటే, నవగ్రహాల్లో ముఖ్యంగా కేతువు, రవి, బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. కాకపోతే లక్కీగా మీకు 2వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో ధన సంబంధించిన విషయంలో చాలా బాగుంటుంది. అందులో ముఖ్యంగా మీకు 6వ తేదీ ఆ 2 గ్రహాలు 5, 6 తేదీలు ఆ 2 గ్రహాలు కలిసి ఉంటున్నాయి 2వ స్థానం. కాబట్టి ఏంటంటే మీరు ఏదైనా బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి ప్రారంభించినట్లయితే 5, 6 తేదీలు, ఎలాగో నవరాత్రులే కాబట్టి నవరాత్రుల్లో అన్ని మంచి రోజులే, ప్రారంభించినట్లయితే అద్భుతంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క కుజుడు 3వ స్థానాధిపతి ఎప్పుడైతే మీకు 10వ స్థానంలో ఉన్నాడో కాస్త చేసేటువంటి జాబ్లో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. మరియు ల్యాండ్స్ మూలంగా, గృహాల మూలంగా, వాహనాల మూలంగా మీరు మధ్యవర్తిత్వంగా ఉండడం కావచ్చు, వాటి మూలంగా ధనయోగం ఉంది. అంటే వాహన సంబంధించిన సర్వీసెస్ కానివ్వండి, ల్యాండ్స్ కానివ్వండి, నిర్మాణాలు, గృహ నిర్మాణాలు కానివ్వండి, ఫ్యాషన్ డిజైనింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానివ్వండి, ఇంటీరియర్ డిజైనింగ్స్ అంటే కళా సంబంధంగా ఆర్టిస్టిక్ రిలేటెడ్ సంబంధించిన వృత్తులు ఏవైతే ఉంటాయో, గృహానికి సంబంధంగా ఉండే ఆర్టిస్టిక్ సంబంధించిన వాటి మూలంగా మీకు ధనయోగం చూపిస్తుంది. కాకపోతే సంతానం విషయంలోని, ఫ్రెండ్స్ విషయంలోని, షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. గర్భవతులు కొంత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ కారకుడు అయినటువంటి రవి లగ్నంలో కేతువుతో ఉన్నాడు. అండ్ 5వ స్థానం మీద శని యొక్క దృష్టి, వక్రించి శని ఇటు వస్తూ కుజుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి అది 5వ స్థానం కొంత ఘర్షణకు గురైంది. కాబట్టి దీనివల్ల ఏమిటి, ఫ్రెండ్స్, షేర్ మార్కెట్, ప్రేమ వ్యవహారాలు, వీటి మూలంగా మీకు గొడవలు వస్తాయి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, 7వ స్థానంలో రాహు ఉన్నందుకు మీకు ఏవైతే వివాహ సంబంధించినటువంటి ఉంటాయో అవి కాస్త ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి వల్ల కొంచెం ముందుకి వెనక్కి, అంటే ఇదిగో అయిపోయింది అని అనుకుంటున్న విదేశీ సంబంధాలు మళ్ళీ ఆగుతూ ఉంటాయి, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయండి అంటే, దుర్గానామాన్ని ఎక్కువగా స్మరించండి ఈ వివాహ సంబంధించిన విషయాల ముందుకు కదలట్లేదు అని అనుకుంటే కనుక. అదేవిధంగా 9వ స్థానంలో ఎప్పుడైతే గురువు వక్రించాడో పిహెచ్డీస్ చేయడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం కన్యాలగ్నం వారికి, ఆరు కన్యారాశి వారికి. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి మాత్రం ఫైనాన్షియల్ గ్రోత్ గ్యారంటీగా ఉంది. అయితే మీకు ఈ నవరాత్రులు కూడా ముఖ్యంగా ఏంటంటే, మీరు గోవుకి శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గోవుకి బెల్లము, క్యారెట్స్ ఎక్కువగా తినిపిస్తున్నాను నేను ఈ నవరాత్రులు అంతా కూడా. ఎందుకంటే గోసేవ ఎంత చేస్తే అంత మంచిది. ఈ నవరాత్రుల్లో సకల దేవతలు గోవులో ఉంటారు కాబట్టి చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి, తులవారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు శుక్రుడు లగ్నంలోనే ఉన్నాడు. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో, అందులో ముఖ్యంగా ఆటోమొబైల్ రిలేటెడ్ సంబంధించిన, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన, ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన, బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన, లేనట్లయితే ట్రాన్స్పోర్ట్, ట్రావెలింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి మీకు. అంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది లగ్నంలో ఎప్పుడైనా శుక్రుడు వచ్చినప్పుడు. అందరికీ కాదు, ఈ ఓన్లీ తులా అండ్ వృషభ లగ్నం వారికి. అయితే ఇక్కడ గోచారంలో ఎప్పుడైతే శుక్రుడు ఇచ్చాడో కంఫర్ట్ జాబ్స్ కూడా ఇస్తాడు. కాకపోతే కాస్త ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి జాబ్లో, ఎందుకంటే చరలగ్నం అయింది కాబట్టి తులా లగ్నానికి. మరి కుటుంబ సంబంధించినటువంటి విషయంలో, ధన సంబంధించిన విషయంలో మాత్రం కాస్త ఘర్షణ ఉంటుంది. బికాజ్ ఆఫ్ 2వ అధిపతి వెళ్ళి కాస్త ఈ యొక్క శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ఘర్షణ రాకుండా ఉండాలి అంటే విష్ణు సహస్ర నామాలు ఎక్కువగా వింటూ ఉండండి. మరియు అదేవిధంగా ఈ యొక్క 3వ అధిపతి ఎప్పుడైతే అష్టమ స్థానంలో వెళ్ళి కూర్చున్నాడో, ఈ 3వ స్థానం అనేటువంటిది ఏంటంటే ముఖ్యంగా షార్ట్ జర్నీ స్థానము. అది వక్రిస్తున్నాడు కాబట్టి కాస్త షార్ట్ జర్నీస్ అధికంగా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది.
మరియు కాస్త ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు వాహనాల మీద వెళ్ళేటప్పుడు 4వ స్థానం వైపు శని యొక్క రాక మరియు కుజుడి యొక్క దృష్టి ఉంది కాబట్టి మీరు ప్రాపర్టీస్ అది ఏదైనా తీసుకునేటప్పుడు కానీ వాహనం మీద వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా కోర్సెస్ నేర్చుకునేటువంటి అంశాల్లో కానీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కానీ తల్లి తరపు వాళ్ళతో ఏదైనా ఘర్షణ కానీ చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా సంతానం కోసం కాస్త ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, సంతానము, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో 6వ స్థానంలో రాహు ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఒక పోరాడేటువంటి ప్రతిమని లేనట్లయితే ఒక స్ట్రాంగ్గా ఒక విల్ పవర్ని ఇస్తుంది రాహు 6లో ఉన్నప్పుడు. దానివల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా లగ్నంలో శుక్రుడు సప్తమాన్ని చూస్తూ ఈ గురువు ఎప్పుడైతే వక్రించి సప్తమంలోకి వస్తున్నాడో అంటే లగ్న సప్తమాలు శుభగ్రహాలతో కనెక్ట్ అవుతున్నాయి. ఎప్పుడైతే శుభగ్రహాలతో ఈ రకంగా కనెక్ట్ అవుతుందో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే వివాహ సంబంధించినటువంటి విషయాల్లో చాలా కలిసి రావడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రతి రాశికి కూడా సూర్యగ్రహణం అయిపోయింది కాబట్టి మీ లగ్నం తులా లగ్నాత్ ఎక్కడైతే మీకు 12వ స్థానంలో సూర్యగ్రహణం ఏర్పడిందో ఇది వివాహ జీవితం మీద ఒక 40 డేస్ కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ అండ్ వివాహ జీవితం విషయంలో ఏదైనా విదేశాలకు వెళ్ళేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ 40 రోజులు మీరు చేయవలసింది ఏమిటంటే లలితా సహస్రనామాల్లో ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః చేయండి. అదేవిధంగా సూర్య, గణపతి, విష్ణు ఆలయాలకు వెళ్ళి ఏదైనా సేవ చేయండి. ఈ నవరాత్రుల్లో కూడా ఈ నామాన్ని ఎక్కువగా స్మరించుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు లగ్నాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో ఎప్పుడైతే ఉన్నాడో ఇది కాస్త ఉన్న ప్రాంతం నుంచి కాకుండా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. అది కూడా బిజినెస్ పర్పస్లో తిరుగుతుంటారు. లేనట్లయితే మీ యొక్క పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కూడా తిరగడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే అష్టమ స్థానంలో లగ్నాధిపతి వెళ్ళి కూర్చున్నాడో అది కూడా శత్రుక్షేత్రం ఎప్పుడైతే అయిందో మాట్లాడేటప్పుడు ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు ఎవరితోనైనా ఏదైనా మాట ఇది అయినప్పుడు కొంత జాగ్రత్త వహించండి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఫైనాన్షియల్గా మాత్రం మీకు చాలా బాగుంటుంది. గతంలో ఇప్పుడు ఈ సమయం ఏంటంటే జాగ్రత్తగా చూసుకొని ఇన్వెస్ట్మెంట్ కనుక చేసుకున్నట్లయితే చాలా మంచిది. విదేశీ ధనయోగం ఉంది ముఖ్యంగా. కాకపోతే 3వ స్థానంకి శని యొక్క ఇది ప్లస్ కుజుడి యొక్క దృష్టి ఉన్నందుకు కాస్త అన్నదమ్ముల వరుస వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉన్న ప్రదేశం మారడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొంచెం కొన్ని చికిత్సలు చేయించుకొని సంతానం చేసుకునే యోగం చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏమిటంటే ముఖ్యంగా ఈ సంతాన సంబంధించినటువంటి అంశాలలో విదేశాల్లో ఉంటూ అక్కడ సంతానం పొందేటువంటి వారికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అయితే ఈ వృశ్చిక లగ్నం వారికి పర్టికులర్గా ఈ షష్టమాధిపతి ఎప్పుడైతే మనకి అష్టమ స్థానంలో ఉన్నాడో ఇది కొంతవరకు ఈ డిఫెన్స్ అంటే అక్కడుంటూ లాభస్థానం మీద ఉన్నటువంటి రెవెన్యూ చూస్తూ ఉంటాడు. కాబట్టి ఏంటి డిఫెన్స్ రిలేటెడ్ పోలీస్ డిపార్ట్మెంటు లేనట్లయితే మనకి ఎనీ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, లేకపోతే సైబర్ రిలేటెడ్ వాటిలో సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ సంబంధించిన గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి వృశ్చికం వారికి కొంత ఆటంకాలు కలిగినప్పటికీ గట్టిగా కనుక ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు వస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా గతంలో ఏదైతే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, 12లో శుక్రుడు సంచరిస్తున్నాడు కాబట్టి అది క్లియర్ అవుతుంది. గతంలో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొంతవరకు లాభసాటిగా ఉంటాయి. సర్వసాధారణంగా కూడా వృశ్చికం వారికి లాభంలో ఎప్పుడైతే మీకు గ్రహణం ఏర్పడిందో అన్ని రకాల లాభాలు వస్తాయని చెప్పుకున్నాం. కాబట్టి సరిగ్గా ప్రయత్నం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మీరు చేయవలసిన దేవతారాధన ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా దుర్గానామం ఎక్కువగా చేయండి. అమ్మవారికి చూసుకున్నట్లయితే సాంబ్రాణి పొగ వేయడం అది చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారి కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మీకు అన్ని రకాల లాభాలు వచ్చేటువంటి సమయం. కాకపోతే శుక్రుడు లాభస్థానంలో సంచరించేటప్పుడు ధనుర్లగ్నం వారు కాస్త వివాహ జీవిత సంబంధించిన విషయంలో చూసుకోవాలి. అదేవిధంగా మీకు ఈ గ్రహణం పట్టి అయిపోయింది కాబట్టి మీకు కెరీర్ ఇంప్రూవ్మెంట్స్ పెరుగుతాయి. బికాజ్ ఆఫ్ దశమ గ్రహణం అనేటువంటి చాలా మంచిది. అయితే ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో మాత్రం కొంత ఘర్షణ అంటే కుటుంబ సభ్యులతో, అన్నదమ్ములతోని లేనట్లయితే ఇంట్లో ఉండేటువంటి ఏజ్డ్ పర్సన్స్తోని ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో ఘర్షణలు వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే వారితో ఏదైనా అంటే అగ్రిమెంట్స్ రాసుకునేటువంటి విషయాల్లో ముఖ్యంగా ఈ ఘర్షణ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా చూపిస్తుంది. అదేవిధంగా గతంలో మీ యొక్క పూర్వీకులు ఆస్తులు ముఖ్యంగా తాతగారు ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో లాభసాటిగా ఉండేటువంటి సమయం నడుస్తుంది. అయితే మీరు ఈ తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో 7, 8 తేదీలు మాత్రం తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఈ పంచమాధిపతి ఎప్పుడైతే సప్తమంలో ఉన్నాడో ఇది కొంతవరకు ఏంటంటే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలని పెట్టేటువంటి ప్రపోజల్స్ కొంత ఘర్షణ వాతావరణం తీస్తుంది కుటుంబ సభ్యుల్లో. ఎందుకంటే ఈ కుజుడు ఎవరైతే ఉన్నారో ఘర్షణకు కారకుడు.
ఈ కుజుడు ఎప్పుడైతే సప్తమ స్థానంలోకి ప్రేమ వ్యవహారాల స్థానంలోకి వెళ్తూ కుటుంబ స్థానాన్ని చూస్తూ ఆ కుటుంబ స్థానం వైపు శని యొక్క వక్రగతి ఎప్పుడైతే ఉంటుందో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే ఇక్కడ ఈ కాంబినేషన్ అనేటువంటిది కాస్త ఇష్టపడిన వారిని ఎలాగోలా ప్రయత్నం చేసేసుకోవాలని ప్రయత్నం చేస్తారో సక్సెస్ అవుతుంది, కానీ అది సాఫీగా కాకుండా ఘర్షణ వాతావరణంలో అవుతూ ఉంటుంది. ఈ దశమ రవి బుధ కేతువులు ఏంటంటే కొంతవరకు మీకు జాబ్లో కొన్ని ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని టెక్నికల్గా మీరు ఏవైతే కొన్ని పేపర్స్ అవి సబ్మిట్ చేస్తుంటారో ఇవి కాదు ఇంకోటి తీసుకోండి అని ఇట్లాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి మీరు వర్క్ చేసేటువంటి విషయాలు. కానీ జాబ్ దగ్గర దాకా ఇంకో జాబ్ పోతుందేమో అనుకునేది కూడా కొంతవరకు రావడం జరుగుతుంది. కానీ మీకు ఎవరికైనా జాబ్ థ్రెట్ కనుక ఉంటే ఈ నవరాత్రుల్లో ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయే నమః అనేటువంటి నామస్మరణ చేయండి, లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని చేయండి. అమ్మవారికి కుంకుమతోని బిల్వపత్రం మీద చందనం రాసి, గణపతికి గరికతోని మరి అమ్మవారికి బిల్వపత్రం మీద చందనం రాసి నమశివాయ మంత్రాన్ని అమ్మవారి యొక్క శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని చేస్తూ చేయండి. జాబ్ సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీకు క్లియర్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మకర లగ్నము మకర రాశి, మకరం వారి కనుక చూసుకున్నట్లయితే రాశికి శని యొక్క రాకతో మరియు కుజుడి యొక్క దృష్టి ఉంది. అంటే ఏమిటి, స్ట్రెస్ఫుల్ కండిషన్ ఉంటూ ఉంటుంది. అబ్బా ఏమిట్రా బాబు ఈ స్ట్రెస్ అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా గతంలో ఇస్తానన్న వ్యక్తి ఇస్తానంటూ కొంచెంగా ఆ మనీ రావడం ఇట్లాంటివన్నీ కొంచెం స్ట్రెస్ని గురి చేస్తున్నాయి. అయితే ఇక్కడ ఎప్పుడైతే మీకు 7-8 తేదీలు వస్తాయో మకరం వారు, ఆ తేదీల్లో మాత్రం బిజినెస్ డీల్స్ విషయంలోని, పార్ట్నర్స్ విషయంలోని, జీవిత భాగస్వామికి సంబంధించిన ఎంపిక చేసుకునే విషయంలోని తొందరపాటు నిర్ణయాలు ఆ తేదీల్లో అసలు తీసుకోకండి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు కూడా ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండండి. తెలియక లిటిగేషన్ ప్రాపర్టీస్ కొంటారు ఈ వారంలో మీరు కనుక తీసుకున్నట్లయితే, మెయిన్గా గుర్తుపెట్టుకోండి. కాకపోతే హోమ్ లోన్స్ అవి లభిస్తాయి, ల్యాండ్స్ మీద తీసుకునే లోన్స్ లభిస్తాయి, మరియు బిజినెస్ కోసం తీసుకునేటువంటి లోన్స్ లభించవని కాదు. కాకపోతే ఈ 6లో ఉండే కుజుడు కొంతవరకు మీకు ఏంటంటే శత్రువుపై జయాన్ని ఇస్తుంది, పోరాటం చేసేటువంటి ప్రతిమనిస్తుంది, ధైర్యంగా ఒక స్టెప్ వేసేటువంటి బలాన్ని మీకు కుజుడు ఇస్తున్నాడు. కాకపోతే ఈ పంచమ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో ఇది కొంచెం సంతాన సంబంధించిన విషయంలో మనం ఇక్కడ ఈ స్టెప్ తీసుకుంటున్నాము, ఇది మార్చుకోవాలి. లేదా మీ సంతానానికి ఎప్పుడైతే 10వ తేదీ నుంచి గురువు వక్రిస్తాడో, వక్రించినటువంటి గురువు ఏం చేస్తాడంటే ఇక్కడ కొంతవరకు మీకు ఉన్న ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్లేటువంటి యోగాన్ని ఇస్తారు. ఎవరికి? మీ సంతానానికి. అంటే విదేశాలకు పంపించే ఏర్పాటు ఏదైతే ఉంటుందో అది జరుగుతుంది. దశమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి మీకు మరియు మీ జీవిత భాగస్వామికి కూడా ఇది ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో అనుకూలించేటువంటి సమయం. కొంతమంది చూడండి, నాకు జాబ్ ఉంది కానీ మా జీవిత భాగస్వామికి లేదండి, వెతకాలండి అంటూ ఉంటారు. మీ ఆఫీస్లోనే మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే కూడా వస్తుంది. మీ యొక్క ఆర్గనైజేషన్స్, మీకు తెలిసిన వాళ్ళు, మీరు జాబ్ చేసేటువంటి వాళ్ళల్లో మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కొన్ని లాభాలు, కొన్ని లాభసాటిగా ఉండేటువంటి కొన్ని పనులు మీకు అవుతాయి ఈ వారంలో. కాకపోతే ఏంటంటే స్ట్రెస్ఫుల్గా అవుతుంది, ఈజీగా అవ్వదు. ఎందుకంటే లగ్నం మీద శనికుజుల ప్రభావం ఎప్పుడైతే ఉందో అది ఖచ్చితంగా మంచి ఫలితం ఇస్తుంది. ఎప్పుడు? స్ట్రెస్ ఇచ్చిన తర్వాత మంచి ఫలితం ఇస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి స్ట్రెస్కి ప్రిపేర్ అయి ఉండండి. ఇక మీరు ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో వారాహి అమ్మవారి స్తోత్ర పఠనం కూడా చేయండి, మీకు స్ట్రెస్ అనేటువంటిది తగ్గుతుంది. మరియు అదేవిధంగా నూనెని అమ్మవారి ఆలయాల్లో నూనెను దానంగా ఇవ్వడము, శనికుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, మరియు గోవుకి క్యారెట్స్ మరియు బెల్లం తినిపించండి. స్ట్రెస్ అనేటువంటిది 1% ఉంటుంది, 99% తగ్గిపోతుంది అమ్మవారి అనుగ్రహంతో. కుంభలగ్నము కుంభరాశి, కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే ఏలినాటి శని ప్రభావం ఉంది ఎట్లాగో వాళ్ళకి. కాకపోతే ఏం స్ట్రెస్ ఇబ్బంది ఏం పడకండి. శని వక్రించాడు కాబట్టి ఏంటంటే ఇక్కడ మీకు స్ట్రెస్ ఇస్తున్నప్పటికీ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు నిత్యము మీ యొక్క దగ్గరలో ఉండే ఆలయాల్లో శనికుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గోశాలకు వెళ్ళి బెల్లము క్యారెట్స్ తినిపించారంటే ఏమీ ఉండదు ఇబ్బంది, హ్యాపీగా ఉంటారు మీరు. ఆ స్ట్రెస్లు ఇవన్నీ పోతాయి ఆటోమేటిక్గా, ఏలినాటి శని యొక్క ప్రభావం కనుక మీకు తగ్గాలి అంటే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ధన స్థానంలో ఎప్పుడైతే మీకు రాహు ఉన్నాడో ఆన్లైన్ త్రూగా చేసేటువంటి డీల్స్ ఏవైతే ఉంటాయో వాటి మూలంగా ధనాన్ని ఇస్తాడు ఇక్కడ. కాకపోతే ఈ పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు పర్టికులర్గా ఈ 3వ అధిపతి పంచమ స్థానంలో ఉన్నందుకు ఇది కొంచెం ఏంటంటే ఈ ప్రేమించిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం కానివ్వండి, అదేవిధంగా కొంచెం ఈ కొన్ని సంబంధాలు చూడండి, మనం ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాము, లేకపోతే ఏదైనా వివాహ సంబంధం గురించి మాట్లాడుకున్నాము, ఇంకేముంది మనం ముహూర్తాలు పెట్టేసుకుందాం అంటారు, మేము వెళ్ళాక మేము చెప్తామంటారు, కమ్యూనికేషన్ అవ్వదు అక్కడ.
అరే ఏమిటిది కమ్యూనికేట్ చేయరు సరిగ్గా వీళ్ళని ఒక చిరాకు వచ్చేస్తుంటుంది. లేదా వివాహం చేసుకున్న తర్వాత కూడా వివాహ జీవిత భాగస్వామితో కొన్ని కొన్ని చికాకులు వస్తూ ఉంటాయి. ఈ పర్టికులర్గా ఎందుకంటే ఈ కుంభలగ్నం నుంచి సప్తమ స్థానాధిపతి రవి కేతువుతో ఉన్నాడు కాబట్టి ఈ ఫలితం ఇస్తూ ఉంటాడు ఇక్కడ. కాబట్టి పార్ట్నర్స్ వివాహ జీవిత సంబంధించిన విషయంలోని ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ చతుర్థంలో ఎప్పుడైతే గురువు వక్రించాడో ఈ వక్రించిన గురువు ఇచ్చేటువంటి రిజల్ట్ ప్లేస్ మారుతారు అని చూపిస్తుంది. ఎప్పటి నుంచి 10వ తేదీ నుంచి. కాకపోతే మీరు అప్పులు ఎట్టి పరిస్థితుల్లో 7-8 తేదీలు అసలు ఇవ్వకండి. భాగ్యస్థానంలో ఉండేటువంటి శుక్రుడు చాలా మంచి ఫలితాలు ఇస్తున్నాడు. బ్యాంక్స్ నుంచి మీకు సపోర్ట్ లభిస్తుంది. ఎప్పుడైతే భాగ్యంలో భాగ్యాధిపతి ఉండడం అనేటువంటిది ఎప్పుడైతే జరిగిందో, అదేవిధంగా భాగ్యంలో భాగ్యాధిపతి ఉన్నప్పుడు పర్టికులర్గా ఎవరైనా ఈ నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధన కనుక చేస్తే ఇంకా మంచి ఫలితాలు, పంచమంలో ఉన్నా, లగ్నంలో ఉన్నా, భాగ్యంలో ఉన్న అమ్మవారి ఆరాధనకి ఈ నవరాత్రుల్లో ఆ సమయంలో మీకు గోచారంలో వస్తే చాలా అదృష్టవంతులను అర్థం చేసుకోవాలి. అలాగే ఈ పార్ట్నర్స్ని జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటప్పుడు కొంత మిస్కమ్యూనికేషన్ జరుగుతాయి. సరైన కమ్యూనికేషన్ ఉందో లేదో చూసుకొని అట్లా ఎంపిక చేసుకోండి. కాకపోతే భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నప్పుడు మొదటి వివాహం ఎవరికైనా చెడిపోయింది, రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ యొక్క కుంభలగ్నం వారికి అనుకూలించేటువంటి సమయం ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా దశమం ఏదైతే ఉందో, దశమాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ దశమాధిపతి ఎప్పుడైతే మీకు 5వ స్థానంలో ఉంటాడో కొంచెం క్రియేటివ్ బిజినెస్ రిలేటెడ్, అదేవిధంగా మార్కెటింగ్ రంగాలకు సంబంధించినటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. కాకపోతే ఏంటంటే మార్పు కాస్త ఉద్యోగంలో కూడా కాస్త ఎక్కువ స్ట్రెస్, ఎందుకంటే ఏనాడు శని నడుస్తుంది కదా. అందుకే నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను మీరు కుజ రవి గ్రహాల దగ్గర దీపారాధన గోవు పెట్టడం చేయమని చెప్పాను. అయితే ఈ యొక్క వారంలో అమ్మవారి నవరాత్రులు కూడా ఉన్నాయి కాబట్టి మీరు అమ్మవారిని ముఖ్యంగా అమ్మవారి ఆలయాలకు వెళ్ళి అక్కడ నూనె దానంగా ఇవ్వడము, అదేవిధంగా కుంకుమతో ఎక్కువగా ఆరాధన చేయడము, బిల్వపత్రములకి చందనము రాసి ఎర్రచందనాన్ని రాసి ఆరాధన చేయడం మీకు చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే పంచమంలో కుజుడు ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే ఆలోచన విధానంలో స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ అనేటువంటిది కంప్లీట్గా తగ్గుతుంది. ఇచ్చేయండి. మరియు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాలు ఉన్నట్లయితే దర్శనం చేసుకుని మీకు దగ్గరలో ఎక్కడైనా ఉన్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. మీనలగ్నము మీనరాశి. మీనం వారికి పర్టికులర్గా మీకు ఏంటంటే లగ్నంలోని సప్తమంలోని రవిచంద్ర గ్రహణాలు జరిగాయి కాబట్టి ఏమిటి, రవిగ్రహణం జరిగినప్పుడు సూర్యగ్రహణం జరిగిన రోజు నుంచి 40 రోజుల పాటు వివాహ సంబంధించిన విషయాల జోలికి అసలు వెళ్ళకండి దయచేసి. అదేవిధంగా మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు 7-8 తేదీలు, ఈ వారంలో 7-8 తేదీలు షేర్ మార్కెట్, కొత్త ఫ్రెండ్స్ని చేసుకునే విషయంలోని, నిర్ణయాలు తీసుకునే విషయంలోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలోని చాలా 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 కేర్గా ఉండండి. అలాగే ఈ యొక్క ధనాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ ధనస్థానం ఏదైతే ఉందో ద్వితీయాధిపతి తృతీయంలో ఉన్నందుకు కొంచెం ఏంటంటే ల్యాండ్స్ వల్ల, అదేవిధంగా ప్రొసీడింగ్ హౌసెస్లో కుజుడు ఉన్నందుకు కొంచెం ఏంటంటే ఇక్కడ సహజంగానే లగ్నంలో రాహు ఉన్నప్పుడు మీనలగ్నం వారు మీనరాశి వారికి తెలియని అపోహలు, కొంచెం ఏదో జరుగుతుందేమని ఒక భయం వెంటాడుతూ ఉంటుంది. దానికి మీరు దుర్గానామం చేసుకోండి. ఓం దుమ్ దుర్గాయ నమః అనుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక ఎప్పుడైతే మీకు ఈ కుజుడు 4లో ఉన్నాడు, ద్వితీయాధిపతి, ధనం ప్రాపర్టీస్ మూలంగానే వస్తుంది, కానీ అదే ధనం మూలంగా ఘర్షణ కూడా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. షార్ట్ జర్నీస్ పెరుగుతాయి. మరియు మీ యొక్క సిబ్లింగ్స్కి విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే అష్టమంలో అష్టమాధిపతి ఉండడం ఒక రకంగా విపరీత రాజయోగం కాబట్టి కొన్ని తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో అనుకూలత ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. పూర్వీకుల ఆస్తి మీ సంతానానికి రావడం కానీ చెందడం కానీ ఇట్లాంటివి కూడా ఉంటాయి కొంత ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు. కాకపోతే ఇక్కడ లగ్న సప్తమాల్లో రవిచంద్ర గ్రహాల యొక్క గ్రహణం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సూర్యగ్రహణం రోజు నుంచి 40 రోజుల పాటు, అంటే మండల కాలం పాటు మీరు బిజినెస్ కానీ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం, అంటే పెళ్లి సంబంధాలు చూడడం కానీ పొరపాటును కూడా చేయకండి. ఇది కంప్లీట్ రాంగ్ డెసిషన్ అయ్యి ఇబ్బంది అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మీన లగ్నానికి దశమాధిపతి అయినటువంటి గురువు 3లో ఉన్నాడు. అంటే ఏమిటి, కొంత ఇంటర్వ్యూస్ సెలెక్ట్ అవ్వడం కానివ్వండి, బ్యాంకింగ్ సెక్టార్స్, బ్యాంక్ రంగాల్లో ఉండేటువంటి వారు, ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారు, సహజంగా కూడా జాబ్ సంబంధించిన విషయాలు సడన్గా మార్పులు ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. అయితే ఏళ్ళనాడు శని సంబంధించిన విషయంలో 12లో ఉండేటువంటి శని వక్రించాడు కాబట్టి కాస్త గతంలో ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటివి కొంచెం రావడానికి లాభస్థానం మీద కుజుడు దృష్టి ఉంది కాబట్టి కొంచెం స్ట్రెస్ఫుల్గా వస్తూ ఉంటాయి. ధనం కానివ్వండి, లాభాలు కానివ్వండి. అయితే మీరు ఎక్కువగా ఆరాధించాల్సిన దేవతా స్వరూపం ఈ యొక్క నవరాత్రుల్లో అమ్మవారిని పాలతో ఆరాధన చేయండి. పాలతోని, చక్కెరతోని
ఆరాధన చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే అష్టమ స్థానంలో ఏదైతే శుక్రుడు ఉన్నాడో విపరీత రాజయోగంలో ఉండేటువంటి ఆ యొక్క శుక్రుడు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు. అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా 7-8 తేదీలు మాత్రం కొంతమంది చికిత్సలు చేయించుకుంటూ ఉంటారు, ఐయుఐ ఐవీఎఫ్ లాంటివి. ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇది చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి నవరాత్రుల్లో పూజ ఏదైతే అమ్మవారికి చేస్తామో దాని యొక్క ఫలితం ఎంత గొప్పది అంటే, ఈ సమయంలో నవరాత్రులు అంటారు. అంటే ఈ నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధన మీ పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మని పూర్తిగా తొలగిస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాకపోతే భక్తి శ్రద్ధలతో చేయాలి. ఎలా చేయాలి? చక్కగా మీ ఇంట్లో ఒక రూమ్ ఏదైనా పెట్టుకొని అందులో లేదా పూజా మందిరంలోనే చక్కగా మీరు వాటికి ముందు రోజే సామాగ్రి అంతా తెచ్చుకోండి. మొత్తం సామాగ్రి ముందు రోజు తెచ్చుకొని పువ్వులు, ఆకులు, మన తమలపాకులు లాంటివి ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకోవచ్చు. కాకపోతే పూజా మందిరాన్ని చక్కగా వేప మండలతోని మరియు మామిడాకులతోని అలంకరించుకోవాలట. అలాగే మీరు కలశం పెడితే కనుక 9 రోజులు కలశం పెట్టి చేయాలి. మాకు తెలియదండి అని అనుకునేవారు కలశం పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. అమ్మవారి పటం పెట్టుకోవచ్చు, శ్రీచక్రం ఉంటే శ్రీచక్రం కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే చక్కగా ఓ పీట పరిచి దాని మీద చక్కగా బియ్యం అది వేసి, వస్త్రం వేసి దాని మీద బియ్యం అది వేసి చక్కగా కలశం పెట్టుకునేటువంటి వారు అందులో గంగా యమున తీర్థ నదులకు సంబంధించిన నీరు కనుక్కున్నట్లయితే వాటిల్లో వేయడము, లేదంటే ఇంట్లోనే ఉన్నటువంటి చక్కగా మంచినీరు తీసుకొని గంగే చ యమునే చ అనుకుంటూ అందులో వాటర్ వేయడము. అదేవిధంగా అందులో 5 రకాల పత్రాలు వేయమని చెప్తూ ఉంటారు. మనకి మామిడి, అదేవిధంగా జమ్మి, బిల్వము, ఇట్లాంటివి 5 రకాల పత్రాలు, మంచి పత్రాలు వేయాలి. అదేవిధంగా మందార పువ్వులతో అమ్మవారిని ఎక్కువగా అర్చిస్తే మంచిది అనేటువంటి శాస్త్రం. దాంతోపాటు ఒరిజినల్గా అయితే ఇంట్లో ఉండేటువంటి పూజ గదిని మనం చక్కగా ఈ నవరాత్రుల్లో ఆవు పేడతో అలకమని చెప్తారు. ఇప్పుడంతా టైల్స్ వచ్చేసాయి కాబట్టి కనీసం ఆవు పేడ ముద్దైనా సరే పెట్టుకోండి. అదేవిధంగా పూజ 9 రోజులు అయిపోయిన తర్వాత కలశాన్ని దానం చేయాలి. అది ఏ కలశమైనా కానీ. కొంతమంది ఆ కలశంలో నవరత్నాలు, బంగారం వేస్తారు, వాటిని దానం చేయాల్సిన అవసరం లేదు. కలశం మాత్రం ఖచ్చితంగా దానం చేయాలి. అది వెండైనా, ఇత్తడైనా, రాగైనా, ఏదైనా బంగారం అయినా కూడా. అదేవిధంగా మొదటి రోజు రుక్విత్తుల్ని పిలుచుకొని ఒకళ్ళని కానీ, ముగ్గురిని కానీ, 5గురిని కానీ పిలిపించుకొని మీరు ఏం చేస్తారంటే చక్కగా వారి చేత వారికి దీక్షా వస్త్రాలు అది ఇచ్చి వారి చేత ఈ నవరాత్రులు కూడా మన పారాయణాలు అంటే చూడండి, అమ్మవారికి సంబంధించినటువంటివి ఏవైతే మనకి చండీ పారాయణం ఉంటుందో, దేవి భాగవతం ఉంటుందో, ఇట్లాంటివి చేయించుకోమని చెప్తుంది శాస్త్రం. అదేవిధంగా చాలామంది ఏంటంటే ఏ రోజు ఏ వస్త్రం కట్టాలి ఇవన్నీ శాస్త్రాలు ఎక్కడా లేవు. వాళ్ళ భక్తిని కొద్దీ వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళ ప్రాంతంలో ఉండేటువంటి ఆచార వ్యవహారాలను బట్టి చేస్తూ ఉంటారు. అదేవిధంగా మీకు ఏదైనా సరే బాగా గురుబలం తక్కువగా ఉందనుకునేటువంటి వారు పులిహోర ఎక్కువగా నైవేద్యం పెట్టండి. మేము ఎప్పుడు కూడా హ్యాపీనెస్ అనేది లేదు మాకు అనుకునేటువంటి వారు పాయసాన్ని నైవేద్యం, పాయసాన్న ప్రియ అని ఉంటుంది. అలాగే గురుబలం పెరగడానికి నెయ్యితో చేసినటువంటి అన్నాన్ని కూడా పెట్టమని చెప్తుంది. అదేవిధంగా మనకి అమావాస్య తర్వాత రోజు ఇది వస్తుంది కాబట్టి అమావాస్య రోజు మధ్యాహ్నం పూట ఆవు నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని భుజించాలని చెప్తుంది శాస్త్రం, సాధకుడు ఎవరైతే ఉంటారో. అదేవిధంగా రాత్రి సమయంలో పలహారం తీసుకోవాలి. అమావాస్య రోజు నెక్స్ట్ డే మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి. కానీ రాత్రిపూట అమావాస్య నైట్ మాత్రం అన్నం తినరాదు. నెక్స్ట్ డే మనకు పూజ స్టార్ట్ అవుతుంది కాబట్టి. అలాగే దీనికి కొంతమంది బాగా శక్తి ఉన్న వాళ్ళు 9 రోజులు ఉపవాసం ఉంటారు. కానీ 9 రోజులు ఉపవాసం లేనటువంటి వారు ఉదయం పూజ అయిన తర్వాత మధ్యాహ్నం తీసుకోవచ్చు. లేదా కొంతమంది రాత్రిపూట చుక్కను చూసి భోజనం చేస్తారు, అలా అయినా చేయొచ్చు. లేదంటే నేను అంత ఉండలేను, పాలు ఇలాంటివి తీసుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ శ్రీచక్రం పెట్టుకొని కుంకుమతో అర్చించడం, లేదా నాకే మంత్రం తెలియదు అనుకునేటువంటి వారు శ్రీమాత్రే నమః అనే నామస్మరణ చేయడం, రోజుకొక 35 పిలిచి ఆకు, ఒక్క, జాకెట్ బట్ట ఇవన్నీ ఇస్తూ ఉంటారు. అవన్నీ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్తుంది శాస్త్రం. గాజులు ఇట్లాంటివన్నీ కూడా. అదేవిధంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చింది, కలశం పెట్టారు, పూజారిని పెట్టి చేయించుకోండి. కానీ కలశం ఎట్టి పరిస్థితుల్లో కదపడానికి వీల్లేదు. ఇది బాగా అర్థం చేసుకోండి. అలాగే భక్తి శ్రద్ధలతో త్రికాలములు ఎందుకు చేయమని చెప్పారంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా. మీకు కుదరలేదు కనీసం 2 పూటలు చేయండి. ఏమంటే అది కూడా నాకు కుదరదు, పొద్దున్న 5ంటికి నేను జాబ్కి వెళ్ళిపోవాలి, 6ంటికే వెళ్ళిపోవాలి, నేను ఎప్పుడు లగాలి, ఏంటండి పరిస్థితి అనుకునేవారు కనీసం రాత్రిపూట అయినా చేయండి. కానీ కనీసం 2 పూటలు కనుక చేసినట్లయితే మీరు ఏదైతే కర్మ చేశారో పూర్వజన్మల్లో దాన్ని తొలగించేటువంటి ఇది అమ్మవారి అనుగ్రహం ద్వారా కలుగుతుంది. మరియు రోగాలు
ఈ రోగబాధలు తగ్గుతాయి. ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి, ఎందుకంటే ఈ యమద్రంష్టికలు అంటారు ఈ సమయాన్ని, నవరాత్రుల సమయంలో. అంటే ఒకవైపు నెగటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది, ఒకవైపు పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. మీరు దేన్ని పట్టుకుంటారు అనేది ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే చక్కగా ఏ పూజ చేయకుండా అలాగే ఉన్నారు, రోగాలు పెరగడం, చికాకులు పెరగడం జరుగుతుంది. అలా కాకుండా అమ్మవారిని కనుక పట్టుకోగలిగితే ఖచ్చితంగా మీరు చేసేటువంటి పూజ అది ఫలితం దక్కడం వల్ల మీరు 100% మీ యొక్క లైఫ్లో సక్సెస్ అనేటువంటిది చూస్తారు. గుర్తుపెట్టుకోండి. ఏమండి నాకు ఏ మంత్రం రాదు ఎలాగా అంటే, చక్కగా మీరు కుంకుమ పసుపు తీసుకొని శ్రీచక్రం మీద లేకపోతే అమ్మవారి పట్టం దగ్గర శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకుంటూ ఒక 108 సార్లు లేకపోతే ఒక అరగంట ఎంతో పెట్టుకొని అలా చేయండి. లేదా లలితాహాసనామాలు మీకు చదవడం రాదు, చక్కగా యూట్యూబ్లో మనకు ప్లే అవుతుంటాయి. ప్లే అవుతూ ఉంటే చక్కగా మీరు మనసులో అనుకుంటే ఆ మంత్రాన్ని, నామాన్ని మనసులో అనుకుంటూ ఉండండి ఆ వస్తున్నటువంటి దాన్ని. అలా ఉదయం సాయంత్రం కూడా చేయొచ్చు. కాకపోతే చీరలు ఏదైనా కట్టి మీరు విగ్రహంలా పెట్టుకొని చీరలు ఏదైనా కడితే మాత్రం రోజు చీర మార్చాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. దీక్ష తీసుకొని చేసేటువంటి వారు ఎర్రటి వస్త్రం ధరించండి. ఎర్రటి వస్త్రం ధరించి, స్త్రీలైతే ఎర్రటి చీర, పురుషుడైతే ఎర్రటి వస్త్రాన్ని ధరించాలి, కాషాయం ధరించకూడదు. ఇది చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.